హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది. అసలు మంచి జరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. చాలా మంది ఒక శుభకార్యం చేయాలంటే డేట్ బట్టి చేస్తారు, వాళ్ళ జాతకం బట్టి చేస్తుంటారు. సో చెడు జరిగే ముందు వాళ్ళ జాతకం బాగాలేదనేసి చాలా రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. అసలు 2026 ఏ సంఖ్య వాళ్ళకి ఎలా ఉంటది, ఏ సంఖ్య వాళ్ళకి రాజయోగం ఎలా ఉండబోతుందో ఒక్కసారి న్యూమరాలజీ స్పెషలిస్ట్ విశ్వసేన్ గురుజీ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓకే గురుజీ, 2025 అయితే ఇప్పటి వరకు అయిపోయింది. 2026 ఏ సంఖ్య వాళ్ళకి రాజయోగం ఉండే ఛాన్స్ ఉందంటారు? అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ఇయర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే సాధారణంగా ప్రతి ఒక్క కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు కొంతమంది చూస్తే మనకు జీవితంలో చాలా బాగా సక్సెస్ అవుతారు. మరికొంతమంది ఎంత కష్టపడుతున్నా వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో మన కళ్ళెదురుగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా గనక మనం దాన్ని అనాలిసిస్ చేయగలిగితే ఈ సంవత్సరంలో మనం శుభకార్యాలు చేయొచ్చా, లేకపోతే మనం ఫైనాన్షియల్గా ఏమైనా ఎక్స్పాండ్ చేయొచ్చా, లేకపోతే మనం ఏదైనా బిజినెస్లో బాగా గ్రోత్ అవ్వచ్చా అనేది న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. అయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో రాజయోగాన్ని పట్టే డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ఏంటి, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అనేది మనం చూద్దాం. మెయిన్గా మనం నంబర్ సిరీస్ చూసినప్పుడు అండి, ఈ భూమి మీద ఎవరైనా సరే 750 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ 1 నుంచి 9 నంబర్ల మధ్యనే పుడతారండి. అంటే మీరు 1వ నంబర్లో పుట్టారనుకోండి, మీరు 1 నంబర్ సిరీస్కి చెందిన వాళ్ళే. అలా 1వ నంబర్లో మళ్ళీ 4 డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి. 1, 10, 19, 28 ఇలా మీరంతా కూడా 1 నంబర్ సిరీస్లోకే వస్తారు. కాబట్టి ఇలా 1వ తేదీ నుంచి 31వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఏ నంబర్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఏ నంబర్ వాళ్ళు 2026లో జాగ్రత్త పడాలి అనేది కనుక మనం తెలుసుకుంటే ఇయర్ స్టార్టింగ్లోనే మన లైఫ్ ఎలా ఉండబోతుందో మనం జాగ్రత్త పడొచ్చండి. ఎందుకంటే మనకు ఒక విషయం నెగిటివ్ జరిగిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ముందే తెలుసుకొని జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది. చాలామంది ఏమనుకుంటారు, మన లైఫ్లో ఏది జరుగుతుందో అది జరగనివ్వండి అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, జరిగేదాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. కానీ జరిగేదాన్ని మనం దాని నివారణ కొంతవరకు మన మీద ఎఫెక్ట్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి వర్షం పడుతుందనుకోండి, మనం వర్షాన్ని ఆపలేం. కానీ పడుతున్న వర్షంలో కూడా మన కార్యకలాపాలు సాఫీగా జరగాలంటే మనం జస్ట్ గొడుగు పట్టుకుంటే చాలు. వర్షం ఎఫెక్ట్ మనకేమవ్వదు. ప్లస్ ప్రకృతి పరంగా ఏదైతే వర్షాన్ని మనం ఆపలేం కాబట్టి గొడుగు పట్టుకొని మీరు నిల్చుంటే చాలు. మీకు ఏదైనా చెడు జరిగేటప్పుడు కూడా చెడు ప్రభావాన్ని మీరు తగ్గించుకోవడానికి అలాంటి కొన్ని రెమెడీస్తో కూడిన గొడుగులు పట్టుకుంటే చాలండి. అలా మనం డేట్ ఆఫ్ బర్త్ల పరంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం పట్టబోతుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్లకు మీడియంగా ఉండబోతుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఈ సంవత్సరం కనుక చూసుకోగలిగితే 2026 అంటే 2026 న్యూమరాలజీలో మనం ఏదైనా ఒక నంబర్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింగిల్ డిజిట్లోకి తీసుకురావాలి ప్లస్ చేసి. ఎగ్జాంపుల్ మనకు న్యూ ఇయర్ వచ్చేసి 2 + 0 + 2 + 6 అంటే 2026 మనం టోటల్ కౌంట్ చేస్తే 2 + 0 + 2 + 6 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్గా తీసుకొస్తే 1 వస్తుంది. 1 అంటే సన్, సన్ అంటే కింగ్ అంటే సూర్యుడు, కింగ్ అంటే ఎవరు, రాజు. అంటే ఈ నంబర్ రాజా సాబ్ లాగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 1 నంబర్ వస్తుందో 1 నంబర్ అనేది సూర్యుడు కాబట్టి ఈ 1 నంబర్లో మార్పులు అనేవి చాలా జరుగుతాయి. జీవితంలో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. 1 నంబర్ ఎవరికి బాగా కలిసి వస్తుంది,
ఎవరికి రాజయోగం పట్టబోతుంది ఈ సంవత్సరంలో? ఎవరైతే 1 నంబర్ సిరీస్లో పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. 1 నంబర్ అంటే ఎవరు? డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళందరికీ కూడా 1 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్గా కలిసి వస్తుంది. ఎందుకంటే 1 నంబర్ సన్ అంటే మీకు నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు, లెజెండ్గా బతకగలుగుతారు, ఎంట్రప్రెన్యూర్గా ఉంటారు, స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతారు. ఇటువంటి వాళ్ళ జీవితంలో చాలా సక్సెస్ని ఇస్తుంది. 100% రాజయోగం పట్టబోతుంది. అదేవిధంగా 3 నంబర్కి కూడా 2026 సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. అంటే 2026 అనే ఇయర్ 3 నంబర్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానివ్వండి, ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 5 నంబర్ సిరీస్, ఎందుకంటే 1వ నంబర్కి 5వ నంబర్ కూడా చాలా ఫ్రెండ్లీ నంబర్ కాబట్టి 5, 14, 23 తేదీలో పుట్టిన వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 6వ నంబర్ వాళ్ళకి కూడా శుక్రుడు అంటే ఫైనాన్స్ కాబట్టి 6, 15, 24 లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. ఇటువంటి వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 9, 18, 27 వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇయర్ టోటల్ వచ్చేసి 1 కింగ్ కాబట్టి కింగ్కి వాళ్ళ లైఫ్లో దగ్గరగా ఉండే నంబర్ ఏంటి? 9. అంటే కింగ్కి సేనాపతి 9 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్. అటువంటప్పుడు ఈ 4 నంబర్లకి చాలా బాగా ఉండబోతుంది. 1 నంబర్ కానీ, 3 నంబర్ కానీ, 5 కానీ, 6 కానీ, వీటితో పాటు 9 నంబర్. అయితే 2026లో న్యూట్రల్గా ఉండే నంబర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 7, 16, 25 గనక ఉంటే ఇటువంటి వాళ్ళకి న్యూట్రల్గానే ఉంటుంది. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, లైఫ్ సాఫీగా సాగుతుంది. ఎవరికి యాంటీగా ఉండే అవకాశం ఉంటుంది ఇది మనం తెలుసుకోవాలండి. 2026 మీరు ఇయర్ టోటల్ కనుక చూసుకోగలిగితే మీకు 1 వచ్చింది. 1 అంటే సన్ ఎవరికి యాంటీ అంటే ఎవరైతే 8, 17, 26 తేదీలలో పుట్టి ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే 8, 17, 26 వాళ్ళకే ఎందుకు అంటే 8వ నంబర్ అంటే శని, 1వ నంబర్ అంటే సూర్యుడు, అంటే సన్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ యాంటీ నంబర్స్. కాబట్టి 8వ తేదీలో పుట్టిన వాళ్ళు, 17వ తేదీలో పుట్టిన వాళ్ళు, 26వ తేదీలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ కానీ, కొత్త బిజినెస్లు పెట్టడం కానీ, లేదా బిజినెస్ని ఎక్స్పాండేషన్ చేయడం ఇటువంటివి చేయొద్దు. మీకు చెడుగా జరిగే అవకాశం ఉంది. మీరు గతంలో ఏదైతే చేస్తున్నారో దాని పరంగా ఉండండి, కానీ ఎక్కువగా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది మాత్రం చేసుకోవద్దు. హెల్త్ పరంగా 8 నంబర్ వాళ్ళు కొంత జాగ్రత్తగా వహించండి. అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ, ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా కనుక తీసుకుంటే ఈ సంవత్సరం మీరు ఆ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఏ డేట్ల వాళ్ళకి రాజయోగం పడుతుంది, ఎవరికి న్యూట్రల్గా ఉంటుంది, ఎవరు జాగ్రత్త పడాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు వ్యక్తిగతంగా ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు న్యూమరాలజీ ద్వారా పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దాంట్లో మీ లైఫ్ గురించి ఈ సంవత్సరంలో జరగబోయే అన్ని విషయాలు మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చండి. ఇది 2026లో రాజయోగం పట్టే డేట్ ఆఫ్ బర్త్ల యొక్క వివరణ. గురుజీ, 2026 సంవత్సరంలో పర్సనల్ ఇయర్ తెలుసుకోవాలంటే ఇలా ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం 2026లో మీ జాతకాన్ని మీరే మీ డేట్ ఆఫ్ బర్త్తో చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. అంటే పర్సనల్ ఇయర్ మనం తెలుసుకునే ఫార్ములా ఏంటి అంటే, మీరు ఏ డేట్లో అయితే పుట్టారో మీ డేట్, మంత్ మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. మీరు పుట్టిన సంవత్సరాన్ని పక్కకు తీసేయండి. ఎందుకంటే పర్సనల్ ఇయర్ని బట్టే 1 నుంచి 9 వరకు పర్సనల్ ఇయర్స్ ఉంటాయి. అలా మీ పర్సనల్ ఇయర్ ఏముంది దాన్ని బట్టి ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవచ్చు. పర్సనల్ ఇయర్ తెలుసుకోవడం ద్వారా ఈ పర్సనల్ ఇయర్లో ఏ నంబర్ వస్తే
1 నుంచి 9 వరకు ఏ నంబర్కి ఏ క్వాలిటీస్ ఉంటాయి, మీకు పెళ్లి కావట్లేదా, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, మీద ట్రాన్స్ఫర్స్ కావాలా, సంతానం గురించి ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి 2026 సంవత్సరాన్ని మ్యాచ్ చేసి చూసినప్పుడు మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్నే పర్సనల్ ఇయర్ తెలుసుకోవడం అంటారు, అంటే వ్యక్తిగత సంవత్సరం అని అంటారు. అంటే ఎలా తెలుసుకోవచ్చు మనం పర్సనల్ ఇయర్? పర్సనల్ ఇయర్కి కావలసింది మీరు పుట్టిన తేదీ, మీ యొక్క నెల అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మంత్ నంబర్ తెలిస్తే చాలు. మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరం మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మనం చూద్దాం. ఒక వ్యక్తి 15 జనవరి 1997లో పుట్టారని అనుకుందాం. 15 జనవరి 1997లో పుట్టిన వ్యక్తికి 2026 సంవత్సరం ఎలా పనిచేస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో 97లో పుట్టారు. 15 జనవరి 97 కాబట్టి 97 ప్లేస్లో మీరు 2026 సంవత్సరం పెట్టండి. మీ డేటు మంత్ మారదు, మీ ఇయర్ ప్లేస్లో కరెంట్ ఇయర్ పెట్టాలి. మీరు ఏ సంవత్సరాన్ని చూసుకోబోతున్నారు? 2026ని చూసుకోబోతున్నారు కాబట్టి ఆ ప్లేస్లో 2026 పెట్టినప్పుడు మీకు ఎంత పర్సనల్ ఇయర్ వస్తుంది కౌంట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాంగా, 15 జనవరి 97లో పుట్టిన వ్యక్తికి 2026 ఎలా పనిచేస్తుందంటే మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? మీరు పుట్టిన డేట్ని తీసుకోవాలి 15, మీరు పుట్టిన మంత్ జనవరిని తీసుకోవాలి 1, 97లో పుట్టిన వ్యక్తి ఆ ప్లేస్లో దాన్ని రిమూవ్ చేసి 2026 ప్లస్ చేసి చూడండి. 15 ప్లస్ 1 ప్లస్ 2026 మీరు టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే 15 అంటే 1 + 5 6 అవుతుంది, జనవరి అంటే 1 అవుతుంది. 6 + 1 7 ప్లస్ 2026 మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 1 అవుతుంది. అంటే 6 + 1 + 1 అంటే టోటల్గా మీరు 8 అవుతుంది. అంటే 15 జనవరి 97లో పుట్టిన వ్యక్తికి 2026లో పర్సనల్ ఇయర్ 8 అవుతుంది. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇలా ప్లస్ చేసి చూసుకున్నప్పుడు కొంతమందికి 1 రావచ్చు, మరి కొంతమందికి 2 రావచ్చు, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా పర్సనల్ ఇయర్ 9 వరకే ఉంటాయండి. ఇలా 9 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితం ఒకలాగుంటుంది, మరికొంతమందికి ఇంకో రకంగా ఉంటుంది. ఇలా మీరు కూడా మీ డేట్ వేసుకోండి, మీ మంత్ వేసుకోండి. మీ ఇయర్ స్థానంలో మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో దాని ప్లేస్లో 2026 వేసుకొని అన్ని ప్లస్ చేసి సింగిల్ డిజిట్లోకి తీసుకురండి. అప్పుడు అది 1 వచ్చిందా, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసుకోండి. అప్పుడు మీకు వచ్చిన నంబర్ ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి. అలా 1వ నంబర్ వస్తే రిజల్ట్ ఏంటి, 2వ నంబర్ వస్తే మీకు ఎలా ఉండబోతుంది 2026లో అనేది మనం చూద్దాం. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక వేసుకుని చూసుకున్న తర్వాత మీ డేట్ మంత్కి కరెంట్ ఇయర్ 2026ని మీరు యాడ్ చేసుకొని చూస్తే సింగిల్ డిజిట్లోకి 1 వచ్చింది అనుకోండి. పర్సనల్ ఇయర్ గనక 1 వస్తే చాలా పవర్ఫుల్ అండి, చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. 2026 సంవత్సరంలో మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్కి 2026 మీరు యాడ్ చేసి చూసినప్పుడు మీకు పర్సనల్ ఇయర్ గనక 1 వచ్చిందంటే 100% ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. నూతన అవకాశాలు వస్తాయి, కొత్తగా ఉద్యోగాలు మారుతారు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, కొత్త గృహం కొనుక్కునే వాళ్ళకి గృహం, ఎవరైతే గతంలో సంతానం గురించి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి జీవితంలో మొత్తం కొత్తగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్ ఇయర్. అదే మీ పర్సనల్ ఇయర్ 2 వచ్చింది అనుకోండి, మీ డేట్ మంత్ని 2026తో గనక ప్లస్ చేసి చూస్తే సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే 2 గనక వస్తే దిస్ ఈజ్ ఎ రిలాక్స్ ఇయర్ అంటారు. 2026లో ఎవరికైతే 2 వస్తుందో మీరు రిలాక్స్గా ఉండండి, ప్లానింగ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా ఉండబోతుంది మీకు. మీ పర్సనల్ ఇయర్ కనుక 3 వచ్చింది అనుకోండి, అంటే మీ డేట్ మంత్ని 2026తో యాడ్ చేసి చూసినప్పుడు సింగిల్ డిజిట్ 3 వచ్చింది అనుకోండి. 3 వెరీ గుడ్ ఇయర్ అండి.
ఇప్పుడు మీరు గనక మీ పర్సనల్ ఇయర్ 3 వస్తే గురు ప్రభావం మీ మీద చాలా బాగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో, ఎవరైతే యూపీఎస్సీలో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి 3 పర్సనల్ ఇయర్ వచ్చిన వాళ్ళు స్పిరిచువల్గా కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా అకల్ట్ సైన్స్లో ఉండే వాళ్ళకు కానివ్వండి, వీళ్ళకి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే మీ పర్సనల్ ఇయర్ 4 వచ్చిందనుకోండి, అంటే మీ డేట్ మంత్ని 2026తో మీరు యాడ్ చేసి చూసినప్పుడు మీకు పర్సనల్ ఇయర్ కనుక 4 వస్తే ఎలక్షన్లో బాగా సక్సెస్ అవుతారు. చాలా బాగా కలిసి వస్తుందండి. పర్సనల్ ఇయర్ 4 వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరైతే మార్కెటింగ్లో ఉన్నారో, సేల్స్లో ఉన్నారో, ఎవరైతే చెఫ్గా ఉన్నారో, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీ పర్సనల్ ఇయర్ 5 వచ్చింది అనుకోండి, పర్సనల్ ఇయర్ 5 వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. అంటే మీ గతంలో 9 ఇయర్స్గా లేని సక్సెస్ పర్సనల్ ఇయర్ 5 వచ్చినప్పుడు జరుగుతుంది. మీరు నమ్మనటువంటి సక్సెస్ని మీ జీవితంలో చూస్తారు. మీ డేట్, మంత్, ఇయర్ మీరు యాడ్ చేసి చూసినప్పుడు పర్సనల్ ఇయర్ 5 కనుక వస్తే వెరీ వెరీ బిగ్ ఇయర్ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్. మీరు డేరింగ్ అండ్ డేస్తో ముందుకు వెళ్ళొచ్చు. పర్సనల్ ఇయర్ 6 వచ్చినప్పుడు మీ డేట్, మంత్ని, కరెంట్ ఇయర్ మీరు 2026తో మీరు యాడ్ చేసి చూసినప్పుడు పర్సనల్ ఇయర్ 6 కనుక వస్తే దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇయర్ అండి. చాలామందికి మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. కొంతమందికి సంతాన యోగ్యం ఉంటుంది. మంచి ఫ్యామిలీతో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓన్లీ ఫ్యామిలీ పరంగా చాలా చాలా సక్సెస్, మీ జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం, చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. మీ డేట్, మంత్ 2026తో యాడ్ చేసినప్పుడు 7 కనుక వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ ఎ న్యూట్రల్ ఇయర్. హ్యాపీగా ఉండండి. 7 వాళ్ళు కొత్త ప్రోగ్రామ్స్ ఎటువంటివి పెట్టుకోవద్దు. మీ పర్సనల్ ఇయర్ 8 వచ్చింది అనుకోండి, మీ డేట్, మంత్ని కరెంట్ ఇయర్ 2026తో యాడ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే 8 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. కొత్త కార్యక్రమాలు ఏది స్టార్ట్ చేయొద్దు. పర్సనల్ ఇయర్ 8 వచ్చినప్పుడు యాంటీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పర్సనల్ ఇయర్ 9 వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఏ ఆడిట్ ఇయర్ అండి. దట్ ఈజ్ ఏ లాస్ట్ ఇయర్. మీ డేట్, మంత్, ఇయర్తో మీరు యాడ్ చేసి చూసినప్పుడు 9 వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఆడిట్. గతంలో 9 సంవత్సరాలలో మీరు ఏం చేస్తారో మీ పర్సనల్ ఇయర్ 9లో కనిపిస్తుంది. కాబట్టి మీ లైఫ్ కొత్తగా మారబోతుంది. నెక్స్ట్ ఇయర్ కొత్తగా మారబోతుందని తెలుసుకోండి. వెరీ వెరీ గుడ్ ఇయర్. కాబట్టి ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి 2026 సంవత్సరంలో మీ జాతకాన్ని మీరే తెలుసుకోవచ్చు. దానికి కావలసింది మీరు పుట్టిన తేదీ, నెల, మీ సంవత్సరంతో పని లేదు. మీరు పుట్టిన తేదీని, మీ నెలని 2026తో ప్లస్ చేసి అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. సింగిల్ డిజిట్లోకి వచ్చినప్పుడు మీ పర్సనల్ ఇయర్ ఏది వచ్చింది చూసుకోండి. 1 వచ్చిందా, 2 వచ్చిందా, 3 వచ్చిందా. ఎప్పుడైనా పర్సనల్ ఇయర్ అనేది 1 చాలా మంచిది, 3 చాలా మంచిది, 4 మంచిది, 5 మంచిది, 6 మంచిది. కొంతమందికి 8 చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరికి కలిసి రాదు అంటే 8 గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ 1 ఉన్న వాళ్ళకి కలిసి రాదు, మిగతా వాళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మీ పర్సనల్ ఇయర్ గనక 1, 3, 5, 6, 8 వస్తే వెరీ వెరీ పవర్ఫుల్. 4 కూడా చాలా మంచిది. పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు, 7 వచ్చినప్పుడు, 9 వచ్చినప్పుడు కొంత స్లో అవ్వండి. ఇలా మీ జాతకాన్ని మీరే స్వతగా తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డెప్త్గా తెలుసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ మీద అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. న్యూమరాలజీ ద్వారా, కన్సల్టేషన్ ద్వారా, ప్రొఫెషనల్గా తెలుసుకోవడం ద్వారా మీ వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో తెలుసుకోవచ్చు. ఇది ఈ సంవత్సరంలో మీరు తెలుసుకున్న విషయాలండి. 1వ నెంబర్ సూర్యవంశ జాతకులకి 2026 ఎలా ఉండబోతుంది గురుజీ? 2026లో సూర్యవంశ జాతకులకి ఎలా ఉండబోతుంది అంటే, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని సూర్యవంశ జాతకులు అంటారు అంటే, సూర్యుడి ప్రభావంతో కానివ్వండి, సూర్య ఆధిపత్యం ఉన్న రాశులు కానివ్వండి, సూర్య ఆధిపత్యం ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని సూర్యవంశ జాతకులు అని అంటారు. అంటే న్యూమరాలజీలో 1 నంబర్ సిరీస్లో ఎవరైతే పుట్టారో వాళ్ళే సూర్యవంశ జాతకులు. 1 నంబర్ సిరీస్ అంటే మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా పుట్టనివ్వండి, 1వ తేదీ కానివ్వండి, 10వ తేదీ కానివ్వండి, 19వ తేదీ కానివ్వండి, 28 అంటే
1, 10, 19, 28 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సూర్యవంశం ప్రభావంలోకి వస్తారు. వీళ్ళని సూర్యవంశ జాతకులు అంటారు. వీళ్ళందరూ 1 నంబర్ సిరీసే. 1లో పుట్టిన వాళ్ళు 1 కిందికే వస్తారు. 10లో పుట్టిన వాళ్ళు కూడా 1, ఎందుకంటే 1 + 0 మళ్ళీ 1 అవుతుంది. 19 అంటే మళ్ళీ 1 + 9 10, అది కూడా 1. 28 అంటే 2 + 8, ఇది కూడా 1. వీళ్ళని సూర్యవంశ జాతకులు అంటారు. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 1వ నంబర్లో పుట్టడం అంటే రియల్గా వీళ్ళు సూర్యుడు ప్రభావం చేత పుడతారు కాబట్టి ఆ స్థాయిలో వెలుగులు నింపుతారు సమాజంలో. మీరు చూడండి, 19వ తేదీలో పుట్టిన ఇందిరాగాంధీ కానివ్వండి, 19వ తేదీలో పుట్టిన ముఖేష్ అంబానీ కానివ్వండి, 28వ తేదీలో పుట్టిన ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా, అదేవిధంగా మనం ఛత్రపతి శివాజీ 19వ తేదీలో, కాబట్టి అలా వెలుగుతారు వీళ్ళు సూర్యుడు ప్రభావం వల్ల. అదేవిధంగా 2026 సంవత్సరం గనక మీరు చూసుకోగలిగితే, ఈ 1వ నంబర్లో పుట్టిన వాళ్ళకి ఇయర్ నంబర్ కూడా 1, ఎందుకంటే 2026 మీరు టోటల్ కౌంట్ చేస్తే సింగిల్ డిజిట్ 10 అవుతుంది, 1. కాబట్టి 1కి 1 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుందండి. అంటే ఎవరెవరికి బాగా కలిసి వస్తుంది 1 నంబర్లో పుట్టిన వాళ్ళకంటే, ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్తో పనిచేస్తారో వాళ్ళకి వెరీ వెరీ గుడ్. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, లగ్జరీ బిజినెస్ చేసే వాళ్ళకి, ఈ 1 నంబర్లో పుట్టిన వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 1, 10, 19, 28 తేదీల వాళ్ళు ఏ కలర్కి దూరంగా ఉండాలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ సంవత్సరంలో అవాయిడ్ చేయాల్సిన కలర్ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. 1 నంబర్ సన్ యాంటీ నంబర్ సాటర్న్ 8 నంబర్ కాబట్టి బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మీరు వాడాల్సిన గోల్డెన్ కలర్ అండ్ లక్కీ కలర్స్ ఏంటి అంటే, మీరు మెయిన్ ఆరెంజ్ వాడచ్చు, రెడ్ కలర్ వాడచ్చు, ఎల్లో వాడచ్చు. ఇటువంటి కలర్లు కనుక మీరు వాడి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరికైతే గతంలో నుంచి మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ పరంగా మీరు స్ట్రగుల్ అవుతున్నారు, అటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో మీకు మ్యారేజ్ యోగం ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 1 నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనల్ ఇయర్. అయితే మ్యారేజ్ కంపాటబిలిటీ మీరు గుర్తుపెట్టుకోండి. 1, 10, 19, 28 వాళ్ళు 8వ తేదీలో పుట్టిన వాళ్ళని మీరు అవాయిడ్ చేస్తే మీ మ్యారేజ్ లైఫ్ చాలా చాలా బాగా సక్సెస్ అవుతుంది. అంటే 8, 17, 26 వాళ్ళని చేసుకోవద్దు, ఎందుకంటే ఇవి బోత్ ఆర్ యాంటీ నంబర్స్. 1 నంబర్ అండ్ 8 యాంటీ కాబట్టి 8 వాళ్ళని అవాయిడ్ చేసి మిగతా వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, మిగతా వాళ్ళతో మ్యారేజ్ సంబంధాలు చేసుకోవచ్చు. అయితే ఈ 1, 10, 19 వాళ్ళు ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి? నంబర్ పవర్ఫుల్లే, కానీ ఒక పాజిటివ్ వెనకాల ఎక్కడో కొంత నెగిటివ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా 1 నంబర్ ఏంటి అంటే లీడర్లుగా ఉంటారు, చాలా క్రియేటివిటీ ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. కానీ 1వ నంబర్ వాళ్ళు మీరు ఆపోజిట్ పర్సన్తో గొడవలు పెట్టుకోవద్దు, ఎందుకంటే వీళ్ళకి ఈగో ఎక్కువగా ఉంటుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, నేను ఫలానా అనేది చూపిస్తారు. కాబట్టి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానివ్వండి, మీ కింద పనిచేసే ఎంప్లాయీలకి రెస్పెక్ట్గా మాట్లాడండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు అందరినీ కలుపుకొని మీరు వెళ్ళగలుగుతారో వాళ్ళ నుంచి కూడా మీరు సపోర్ట్గా వచ్చి ఈ సంవత్సరం మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇది గోల్డెన్ ఇయర్. అయితే మీరు ఏదైనా ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు మీరు గనక మీ లక్కీ డేట్లలో గనక మీరు చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అంటే 1వ నంబర్ లక్కీ కాబట్టి మీరు 1, 10, 19 డేట్లలో ఏ వర్కులైనా చేసుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు ఏదైనా గృహయోగం చేసేటప్పుడు, ఏదైనా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఏదైనా వీసా కానీ పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు చూసుకోండి, చాలా 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 బాగా కలిసి వస్తుంది. అన్లక్కీ డేట్స్ ఏంటి అంటే 8, 17, 26 తేదీలు. అంటే 1వ తేదీలో పుట్టిన వాళ్ళు, అంటే 1 నంబర్ సిరీస్, 4 డేట్లు ఎవరైనా కావచ్చు. 1,
10, 19, 28 తేదీల వాళ్ళు మీరు ఏదైనా ఈ సంవత్సరంలో జర్నీ చేయాలనుకున్నప్పుడు 8, 17, 26 తేదీలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు జర్నీలు చేయొద్దు. ఎందుకంటే ఇవి యాంటీగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1 నంబర్స్లో ఉండే 1, 10, 19 డేట్లు సెలెక్ట్ చేసుకుంటే మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. మీకు బాగా కలిసి వచ్చే లక్కీ డైరెక్షన్ ఏంటి అంటే మీకు ఈస్ట్ చాలా బాగా కలిసి వస్తుంది, నార్త్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక 6 స్టెప్స్ ఈస్ట్కి కానీ నార్త్కి కానీ మీరు వెళ్ళి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. ఇలా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు సూర్యవంశ జాతకులు ఈ తేదీలలో పుడితే మీరు చాలా టాప్లోకి వస్తారు. మీకు గతంలో మీ డేట్ ఆఫ్ బర్త్ పవర్ గనక తెలియకపోతే ఇప్పుడైనా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి పుట్టలేదు. మీరు ఒక లగ్జరీగా, ఒక కింగ్గా, ఒక లీడర్గా, ఒక ఎంట్రప్రెన్యూర్గానే మీరు లైఫ్ని లీడ్ చేయడానికి వచ్చారు. ఎందుకంటే మీరు గతంలో గనక చూసుకుంటే చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒక ధీరుభాయ్ అంబానీ 28వ తేదీలో పుట్టారు. ఎన్టీఆర్ గారు 28వ తేదీలోనే పుట్టారు. అదేవిధంగా 19వ తేదీలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ, ఇందిరాగాంధీ, ముఖేష్ అంబానీ, ఇలా టాప్ పర్సన్స్ కూడా 1 నంబర్లో పుట్టారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ సూర్యవంశ జాతకుల్లో గనక ఉంటే మీరు కూడా 100% టాప్లోకి వెళ్తారు. అయితే 2026 సంవత్సరంలో మీరు ఒక్క రెమెడీ ఏంటి అంటే సండే రోజు మీరు నాన్ వెజ్ తినకండి. మీరు ఒక్క 3 నెలలు ఇలా ఫాలో అయ్యి చూడండి, మీ లైఫ్లో మీరు తిరుగులేని సక్సెస్ని చూస్తారు. ఎవ్రీడే మీరు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి నీరుని ఆర్ఘ్యం ఇవ్వండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి 2026లో ఈ సూర్యవంశ జాతకుల్లో పుట్టిన వాళ్లకు తిరుగులేదు. 100% మీకు రాజయోగం పట్టబోతుంది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మీరు మిరాకిల్ చూస్తారు. గురుజీ, 2వ నెంబర్ పుట్టిన చంద్రవంశ జాతకులకి 2026 ఎలా ఉండబోతుంది? 2 నంబర్ సిరీస్ అంటే మనకు చంద్రుడు అండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వాళ్ళందరూ కూడా చంద్రుడి ప్రభావంలోకి వస్తారు. అంటే చంద్రవంశ జాతకులు అంటారు. అయితే చంద్రుడికి ఇప్పుడున్న పర్సనల్ ఇయర్ 2026 అంటే 2026 అంటే 2 + 0 + 2 + 6 అంటే 1 వస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు కాంబినేషన్. అంటే 2వ తేదీలో పుట్టిన వాళ్ళకి 2026 సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఈ 2వ తేదీలలో వాళ్ళు ఏంటి అంటే చాలా వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరైనా ఒక మాట వీళ్ళని అన్నారనుకోండి, ఎప్పుడు దాని గురించే వీళ్ళు లోపలే బాధపడుతూ ఉంటారు. కాబట్టి 2వ నంబర్ వాళ్ళ మీద ఎప్పుడు జోక్స్ వేయకూడదు. వాళ్ళని ఎప్పుడైతే మనం ఇటువంటి విషయాలకు గురి చేస్తామో వాళ్ళు మనసులో పెట్టుకొని బాధపడతారు. చాలా మంచి వ్యక్తులండి 2వ నంబర్లో. ఎందుకంటే వీళ్ళకు ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు, 10 మందిని కలిపేసుకునే గుణం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చాలా హోస్టింగ్ వెరీ వెరీ గుడ్. ఆతిథ్యం ఇవ్వడంలో 2వ నంబర్ వాళ్ళు చాలా బాగా ఆతిథ్యం ఇస్తారండి. అంటే మర్యాదలు చాలా బాగా చేస్తారు. కాకపోతే వీళ్ళు సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ ఉండడం ఒకటే మైనస్, కానీ వెరీ వెరీ గుడ్ అండి 2 నంబర్ వాళ్ళకి 2026 సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. అయితే 2 నంబర్ వాళ్ళకి ఎవరైనా ఈ సంవత్సరంలో సంతానం కాని వాళ్ళు, ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెసిషన్ తీసుకోవడంలో ఏం చేస్తారు, 2వ నంబర్ వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. ఒక విషయం ఆలోచిస్తారు, మళ్ళీ అది పోస్ట్ పోన్ చేస్తారు. అంటే ఇది రైటా రాంగా. ఒక విషయం మీద చర్చించేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 2వ నంబర్ వాళ్ళు 10 మందిని అడుగుతారు సలహా, కానీ చివరిగా వాళ్ళ సలహానే తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. కాబట్టి మ్యారేజ్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే 2వ నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ అపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 9 నంబర్ సిరీస్లో ఉండకూడదు. మీది 2 నంబర్ సిరీస్
అంటే 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ ఇవన్నీ కూడా మీ 2 నంబర్ సిరీస్లోకి వస్తారు. మీరు గనక ఎవరైతే మ్యారేజ్ కాలేదో అటువంటి వాళ్ళు మీ అపోజిట్ పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్, మీరు చేసుకోబోయే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9 ఉండకూడదు. అంటే ఏ మంత్లో అయినా సరే 9, 18, 27 ఉండకూడదు. ఎందుకంటే 2 నంబర్ చంద్రుడు వాటర్, 9 నంబర్ మార్స్ కుజుడు ఫైర్. అంటే వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర కలిసి ఉండలేరు. కాబట్టి 2వ తేదీలో పుట్టిన వాళ్ళు 9వ తేదీ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ అవాయిడ్ చేయండి. 9, 18, 27, 8, 17, 26, 4, 13, 22, 31 ఈ డేట్ల వాళ్ళను మ్యారేజ్కి అవాయిడ్ చేస్తే చాలా మంచిది, చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 2వ నంబర్ వాళ్లకు బాగా కలిసి వచ్చే కలర్ ఏంటి, ఏ కలర్ని అవాయిడ్ చేయాలి? మీరు బ్లాక్ కలర్, రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి. వైట్ కలర్ చాలా బాగా ఉంటుంది. ఆఫ్ వైట్ కూడా వెరీ వెరీ గుడ్ అండి. మీరు ఏదైనా ఒక శుభకార్యం చేయాలి అనుకుంటే మీ కలిసి వచ్చే డేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీ లక్కీ డేట్ల ఆధారంగా మీరు వర్క్ చేసినప్పుడు 2 నంబర్ వాళ్ళకి 1వ నంబర్ డేట్లు చాలా బాగుంటాయి, 3వ నంబర్ డేట్లు చాలా బాగుంటాయి, 5వ నంబర్ డేట్లు, 6వ నంబర్ డేట్లు. అంటే 1, 10, 19 వెరీ వెరీ గుడ్. 2, 11, 20, 29 బాగానే ఉంటుంది. అదేవిధంగా 3, 12, 21, 30 వెరీ గుడ్. 5, 14, 23, 6, 15, 24 వెరీ గుడ్ అండి. అయితే మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు ఈ డేట్లు అవాయిడ్ చేయండి. రాంగ్ డేట్ ఆర్ బ్యాడ్ డేట్స్. ఏ డేట్లు మీకు నెగిటివ్ని కలిగిస్తాయి? 2వ నంబర్ వాళ్ళకి మెయిన్గా 8వ నంబర్ సిరీస్ 8, 17, 26, 9, 18, 27, 4, 13, 22, 31 ఈ 10 రకాల డేట్లను గనక మీరు అవాయిడ్ చేస్తే మిగతా ఏ డేట్లు అయినా కొనుక్కోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 2వ నంబర్ వాళ్ళకి 2026 సంవత్సరంలో మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే, ప్రతి పౌర్ణమి నాడు మీరు వైట్ డ్రెస్సులు వేసుకొని పౌర్ణమి వెన్నెల్లో ఉండండి. మీ మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు అవసరమైతే ఒక మంత్కి ఒకసారి శివాభిషేకం కానీ రుద్రాభిషేకం చేసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా బలంగా ఉంటే ఎవ్రీడే మీరు వాటర్ తాగేటప్పుడు మీరు వెండి గ్లాస్లో వాటర్ తాగే అలవాటు చేసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఏవైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 2 నంబర్ వాళ్ళు వెస్ట్ డైరెక్షన్ కానీ ఈస్ట్ డైరెక్షన్ యూజ్ చేయండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే 2వ నంబర్ వాళ్ళు ఏదైనా వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వాటర్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఫిల్టర్ వాటర్ కానివ్వండి, ఎనీ డ్రింకింగ్ వాటర్, మిల్క్ ప్రోడక్ట్, డైరీ ప్రోడక్ట్స్, అదేవిధంగా నేవీ ప్రోడక్ట్స్, వీటితో పాటు అగ్రికల్చర్ కానివ్వండి, వీటితో పాటు మీరు మెయిన్గా ఈ కమ్యూనికేషన్ అంటే మీడియేటర్గా చాలా బాగా కలిసి వస్తారు. ఇటువంటి బిజినెస్ చేసుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి 2వ నంబర్ వాళ్ళకి 2026 అంటే 1 నంబర్ సపోర్ట్ చాలా బాగా ఉండబోతుంది. ఇంకా పర్సనల్గా మీకు 2 నంబర్ సిరీస్ వాళ్ళకి మీకు ఏవైనా సజెషన్స్ కావాలి, ఏదైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలంటే న్యూమరాలజీ ద్వారా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 100% సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే మీరు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్గా మీ లైఫ్ ఉండే ఉంటుంది. చంద్రుడు అంటేనే లైఫ్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ మీ పేరు కానీ మొబైల్ నెంబర్ని కానీ మీరు సరి చేసుకుంటారో 100% మీ లైఫ్లో అట్రాక్షన్ ఉంటుందండి. 2వ నంబర్ వాళ్ళ దగ్గర అట్రాక్షన్ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ కరెక్ట్ చేసుకొని ఉంటారో 100% మీరు కోరుకుంటున్న లైఫ్ని మీరు చాలా బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి 2026 ఇయర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా కూడా మీరు ఇంకా లైఫ్లో సక్సెస్ కావడం లేదనుకుంటే ఏదో కొంత నెగిటివ్ ఉంటుంది. అది మీ పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది 2026లో
చంద్రవంశ జాతకులకి ఎలా ఉండబోతుంది అనేది. కాబట్టి చంద్రవంశ జాతకులకి చాలా బాగా ఉంటుంది. గురుజీ 2026లో 3, 4, 5 నెంబర్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే 2026 ఇయర్ అనేది మనం టోటల్గా కౌంట్ చేస్తే 2 + 0 + 2 + 6 అంటే 10 అవుతుంది, అంటే 1 నంబర్. అంటే 3వ నంబర్ సిరీస్ అంటే జూపిటర్ అంటే గురువు, అంటే 1 నంబర్కి 3 నంబర్ గుడ్ రిలేషనే ఉంటుంది. 3వ నంబర్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3వ నంబర్లో క్రియేటివిటీ ఉంటుంది, నాలెడ్జి ఉంటుంది. 3వ నంబర్ వాళ్ళ దగ్గర ఎక్కువ స్కిల్స్ కూడా ఉంటాయి. అయితే 3వ నంబర్ వాళ్ళు ఏదైనా ఒక వర్క్ని చాలా స్పీడ్గా చేస్తారు, కానీ ఎండింగ్ రిజల్ట్ మాత్రం స్లో అవుతూ ఉంటుంది వీళ్ళ దగ్గర. అదొక్కటి సరి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో. టాకింగ్ పవర్ వెరీ వెరీ గుడ్. హీరో టు జీరో అయిన చాలా మంది సెలబ్రిటీలు 3వ నంబర్లోనే ఉన్నారు. ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు. కాబట్టి 3వ నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో 2026లో వాడాల్సిన లక్కీ కలర్ చాలా ఇంపార్టెంట్ అండి. 3వ నంబర్ సిరీస్లో మీరు ఏ మంత్లో అయినా కానీ 3, 12, 21, 30 తేదీలలో కనుక పుడితే మీరంతా 3 నంబర్ సిరీస్లోకే వస్తారు. కాబట్టి మీ లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. అంటే గురువుకి ఎల్లో కలర్ అంటే పసుపు చాలా ఇష్టం. అన్లక్కీ కలర్ ఏంటి? మీకు యాంటీ కలర్ వైట్ కలర్ యాంటీ. అన్లక్కీ నంబర్ కూడా 6 మీకు అన్లక్కీ నంబర్. ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. స్టూడెంట్కి కూడా చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4వ నంబర్ సిరీస్ ఉంటే, అంటే 4, 13, 22, 31 అయితే 2026 సంవత్సరం ఎలా కలిసి వస్తుంది అంటే నాట్ బ్యాడ్ అండి. అంటే 26వ సంవత్సరం అనేది 1 వస్తుంది. 4వ నంబర్ సిరీస్ 4 రాహు అండ్ సన్ ఈజ్ న్యూట్రల్ కాంబినేషన్. నాట్ గుడ్ నాట్ బ్యాడ్, అయినా మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. అయితే 4వ నంబర్ వాళ్ళకి యాంటీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ యాంటీగా పనిచేస్తుంది. వీళ్ళకి రెడ్ కలర్ కూడా యాంటీగా పనిచేస్తుంది. 4వ నంబర్కి అన్లక్కీ నంబర్ అంటే 2 నంబర్ అన్లక్కీ నంబర్, 4 నంబర్, 8 నంబర్, 9 అన్లక్కీ నంబర్గా పనిచేస్తాయి. ఎవరైతే సేల్స్లో ఉంటారో, మార్కెటింగ్లో ఉంటారో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీడియా పరంగా, టెక్నాలజీ పరంగా, యూట్యూబ్ పరంగా 4వ నంబర్ వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అయితే 4వ నంబర్ వాళ్ళు మీరు పుట్టిన ప్రాంతం నుంచి దూరంగా ఉంటారో 100% సక్సెస్ అవుతారు. 4వ నంబర్ అంటే రాహు అంటే తలభాగం, పాము పడగ లాంటిది. పాము ఒక దగ్గర ఉండదు, ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. మీరు బర్త్ ప్లేస్ నుంచి వేరే సిటీకి కనుక చేంజ్ అయితే 100% సక్సెస్ అవుతుంది. చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇప్పటికే మీ లైఫ్లో చాలా స్ట్రగుల్ని అనుభవించి ఉంటారు. 4వ నంబర్ వాళ్ళు చూసినన్ని స్ట్రగుల్స్ ఎవరు చూడరండి లైఫ్లో. కాబట్టి మీరు కరెక్ట్గా న్యూమరాలజీ ద్వారా మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ కనుక చేసుకోగలిగితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 కనుక ఉంటే మీరందరూ కూడా 5వ నంబర్ సిరీస్లోకి వస్తారు. ఈ 5వ నంబర్ అనేది మెర్క్యూరీకి సంబంధించింది. మెర్క్యూరీ అంటేనే నాలెడ్జ్ కాబట్టి, బుద్ధి కాబట్టి బిజినెస్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎవరైతే 5వ నంబర్లో పుట్టుంటారో 2026 అనేది 1 and 5 కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్. 5వ నంబర్ వాళ్ళకి ఎంత గోల్డెన్ ఇయర్ అంటే 2026 మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. చాలా చాలా పవర్ఫుల్. మీకు లక్కీ కలర్ గ్రీన్, అన్లక్కీ కలర్స్ ఏమి ఉండవండి, మీరు ఏదైనా వాడచ్చు. 5వ నంబర్ వాళ్ళు బ్లాక్ కూడా వాడచ్చు. లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ కానీ నార్త్ మీకు లక్కీ డైరెక్షన్. మీరు బిజినెస్ పరంగా చూసుకోగలిగితే 5వ నంబర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు. 5వ నంబర్ వాళ్ళు ఫైనాన్స్ చేయొచ్చు, ఎనీ మనీ మేనేజ్మెంట్ చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో చేయొచ్చు, అగ్రికల్చర్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ బిజినెస్ మీరు చేయొచ్చు అండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువ మంది కమ్యూనికేషన్ సెక్టార్ మీడియేటర్గా కూడా చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. కానీ 5వ నంబర్ వాళ్ళు
లేజినెస్ని వదులుకోండి. మీరు ఎప్పుడైతే లేజినెస్ని వదులుకుంటారో చాలా బాగా సక్సెస్ఫుల్గా మీరు లీడ్ని చేస్తారు లైఫ్ని. ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ లేజినెస్ ఉంటుంది. ఆ లేజినెస్ని కనుక తొలగించుకుంటే చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇలా 2026 సంవత్సరంలో 3వ నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది, 4వ నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది, 5వ నంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. గురుజీ 2026 6, 7, 8, 9 ఈ సంఖ్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే 2026 ఇయర్ 2026 సంవత్సరంలో 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు కానివ్వండి, 7వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, 8, 9 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. 6వ నంబర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ళకి 1 నంబర్తో రిలేషన్ బాగానే ఉంటుంది. 6 నంబర్ వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే ఫ్యామిలీ పరంగా అంటే కొంతమంది మ్యారేజ్ కాకుండా ఉంటారు, కొంతమంది గతంలో మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి ఆ సంతానం ఉండదండి. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 6వ నంబర్ వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు గనక బిజినెస్లు చేయాలి అనుకుంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లగ్జరీ బిజినెసెస్ అండి, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, జ్యువెలరీ కానివ్వండి, మోడలింగ్ కానివ్వండి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఈ 6 నంబర్కి 2026 చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీడియా ఇండస్ట్రీ అంటేనే 6 నంబర్. ఇయర్లో కూడా 2026లో 6 వచ్చింది. 6వ నంబర్ వాళ్ళు వెరీ వెరీ పవర్ఫుల్. అయితే 6 నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన మ్యారేజ్ డేట్ ఏంటి అంటే ఎవరైనా 6, 15, 24 వాళ్ళు మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే 3వ నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయండి. అంటే అపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 3, 12, 21 ఉంటే మీకు కలిసి వచ్చే అవకాశం లేదు, రాంగ్ అది. కాబట్టి యాంటీ నంబర్ 3వ నంబర్. 6 వాళ్ళకి 3 యాంటీ. ఎందుకంటే 6 శుక్రుడు దేవతల గురువు మామూలుగా యాంటీగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడికి దేవతల గురువు యాంటీ 3వ నంబర్. 6వ నంబర్ రాక్షసుల గురువు, 3వ నంబర్ దేవతల గురువు, కాబట్టి పోతారు యాంటీ. కాబట్టి 3వ నంబర్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. 6వ నంబర్ కలర్స్ పరంగా 6వ నంబర్ వాళ్ళు ఎల్లో కలర్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. వైట్ కానీ గ్రీన్ కానీ వాడచ్చు. బిజినెస్లు మీరు చూడండి, ఎనీ లగ్జరీ బిజినెస్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సంతాన యోగ్యం ఉంటుంది, వివాహ యోగ్యం ఉంటుంది, గృహ యోగ్యం కూడా ఉంటుంది. వెరీ వెరీ గుడ్ 6వ నంబర్ వాళ్ళకి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7, 16, 25 అయితే 2026 సంవత్సరం మీరు కొంత న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సాదా సీదాగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు దేన్ని ఎక్స్పాండ్ చేయొద్దు, రిస్కులు చేయొద్దు. బిజినెస్లో బాగా మీరు ప్రాపర్టీస్లో కానీ ఎక్కడ రిస్కులు చేయొద్దు. మీరు వాటికి సంబంధించి గనక కొంత జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8, 17, 26 అయితే 2026 సంవత్సరం అనేది కొంత యాంటీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇయర్ని కనుక మీరు టోటల్ కౌంట్ చేసి చూస్తే 1 వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది. 8 and 1 యాంటీ, అంటే సాటర్న్ అండ్ సన్ యాంటీ. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే కలర్స్ పరంగా చూసుకున్నప్పుడు మీరు కొంత రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి. 8 నంబర్ వాళ్ళు గ్రీన్ కానీ బ్లూని చాలా బాగా వాడి చూడండి. హెల్త్ పరంగా, యాక్సిడెంట్ల పరంగా కొంత మీరు అవగాహన మీద ఉండండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్లోగా చేయండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు శనికి తైలాభిషేకం చేయండి. అదేవిధంగా బెగ్గర్స్కి కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, మీరు కాయిన్స్ని డొనేట్ చేయండి. వాళ్ళకి ప్రతి శనివారం రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పనిచేసే నౌకర్లకి వాళ్ళకి ఎంత డబ్బు అడిగితే అంత ఆర్థిక సహాయాన్ని అందించండి. ఎప్పుడైతే మీ కింద పనిచేసే వ్యక్తులకు మీరు 8వ నంబర్ వాళ్ళు ఆదుకుంటారో 100% సక్సెస్ అవుతారండి. అదేవిధంగా 2026 సంవత్సరంలో 9వ తేదీలో పుట్టిన వాళ్ళకి, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 9, 18, 27 గనక అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి. ఎందుకంటే 2026 అనేది 1 అండి. వాటికి 9 నంబర్కి కాంబినేషన్ ఉంటుంది. 1కి 9కి వెరీ గుడ్ క్లోజ్ కాంబినేషన్. 1వ నంబర్ ఎక్కువగా ఇష్టపడేది 9 నంబర్ వాళ్ళనే.
ఎందుకంటే యూనివర్సల్లో ఉండే అన్ని రహస్యాలు 9వ నంబర్లోనే ఉంటాయి. 9 ఈజ్ కంప్లీట్ నంబర్, వెరీ వెరీ ఎనర్జెటిక్ నంబర్ కూడా. కాబట్టి 9వ నంబర్ వాళ్ళు ఏంటి, ఎనర్జెటిక్గా ఉంటారు, హెల్పింగ్ పీపుల్ ఉంటారు, వెరీ గుడ్ డేరింగ్ డాషింగ్ ఉంటారు, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఈ నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. లక్కీ కలర్ రెడ్ ఫ్యామిలీ, అన్లక్కీ కలర్ మీరు చూడండి బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. 9 నంబర్కి అన్లక్కీ నంబర్, 2 నంబర్ పడదు, 4 నంబర్ పడదు, 8 కూడా పడదు. మిగతా అవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. ఎవరైతే ఫైర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారో, హోటల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారో ఇటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం జిమ్ ట్రైనర్ కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానివ్వండి, స్పోర్ట్ పర్సన్కి చాలా బాగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో చాలా బాగా కలిసి వస్తారు. ఓవరాల్గా 9 నంబర్ అనేది 2026 వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఇయర్లో. కాబట్టి 9 నంబర్ వాళ్ళు మీరు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే, మీరు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఈ మసాలా ఫుడ్ జోలికి వెళ్ళవద్దు. హీట్ బాగా టెంపరేచర్ ఉంటుంది బాడీలో 9 వాళ్ళకి. కాబట్టి వాటర్ బాగా తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఫైబర్ ఉండే ఫుడ్ని బాగా తీసుకోండి. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా 2026లో 6వ నంబర్కి బాగానే ఉంటుంది, 9వ నంబర్కి వెరీ గుడ్ ఉంటుంది, 7వ నంబర్కి న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరంలో ఫలితాలను పొందండి. పర్సనల్గా మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే న్యూమరాలజీ కన్సల్టేషన్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.